హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇది రెడీమేడ్దండి. ఇది ఏంటంటే డ్రెస్ మెటీరియల్. ఈ డ్రెస్ మెటీరియల్ ఇలా బార్డర్ వచ్చి ఇలా వచ్చేసింది. ఈ డ్రెస్ మెటీరియల్ ఇది అంబ్రెల్లా లాగా అంటే స్టిచ్చింగ్ చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఇదిగో చూడండి, బార్డర్ ఇంత పెద్దగా ఉంది కదా. అయితే మనకి ఇది కట్స్ లేకుండా చేయమని అన్నారు కస్టమర్స్. అందుకోసం అని చెప్పేసి ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు ఇలా ఉంది. మనకు కట్స్ లేకుండా చేయాలనంటే ఇప్పుడు మనకు అంబ్రెల్లా కటింగ్ లాగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనకు రెడీమేడ్ డ్రెస్ ఉంటుంది చూడండి, ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది రెడీమేడ్ డ్రెస్ ఇది అయితే ఇప్పుడు పీసుల కింద ఇలా కట్ చేసి ఇలా జాయింట్ చేయొచ్చు. చేసి అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డరు మళ్ళీ కట్ చేసి దీనికి జాయింట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలా పీసుల కింద కట్ చేస్తే మనకు బార్డర్ కూడా కట్ అయిపోతుంది కదా, అప్పుడు బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి అలా కటింగ్ అలా ఉంటుంది. అయితే అప్పుడు ఇలా పీసుల కింద కట్ చేసుకొని ఇలా చేస్తే బార్డర్ జాయింట్ చేసుకుంటే అప్పుడు మనకు అంబ్రెల్లా కటింగ్ అనేది బాగొస్తుంది. ఇక వీళ్ళు ఇలా చెప్పారు కదా, మనకు ఇది కట్స్ లేకుండా ఇలా కుట్టమని చెప్పారు కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా పీసుల కింద కట్ చేయకుండా మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా చేస్తారు. కాకపోతే ఇది ఈ మెటీరియల్ క్లాత్ అంతా బాగోలేదు, అందుకోసం అని చెప్పేసి అలా చేయట్లేదు. ఇలా పీసుల కింద చేయట్లేదు, మామూలుగా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎలా చేయాలి అని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ 4 మడతల కింద వేసుకుంటున్నాను. ఇదిగోండి 4 మడతలు, ఇవి 2 ఉన్నాయి. ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది చూడండి, డబుల్ ఫోల్డింగ్ ఉంది. అయితే అప్పుడు ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇదంతా మెజర్మెంట్ వేసుకుందాం. ఇంత ఇప్పుడు టాప్ వచ్చేసి మీకు మెజర్మెంట్ టాప్ కూడా చూపిస్తాను. ఇది 38 ఇంచెసే ఉందండి. మెటీరియలే ఇంతే ఉంది, దానికి ఏం చేయలేం కదా మనం. ఇదిగోండి మెటీరియల్ మెజర్మెంటే మొత్తం మనకు 38 ఇంచెస్ ఉంది. అయితే ఇప్పుడు మెజర్మెంట్ది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా ఎంత ఉంటుందని అంటే అది కూడా 38 ఇంచెసే ఉంది మెజర్మెంట్ డ్రెస్ టాపు. ఇదిగోండి 38 ఇంచెస్ ఉంది. ఇంతకుముందు చూసాను నేను. ఇదిగోండి 38 ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు. అంటే ఇప్పుడు 38 ఇంచెసే ఉంది కదా, మరి కుట్లలో కావాలి కదా. ఇక మరి మెటీరియల్ ఎంత ఉందో అంతే పెట్టుకుంటాం, మనకు దాన్ని చేయాల్సింది ఏం లేదు కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి 38 ఇంచెస్ వరకే ఉంది ఇప్పుడు మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ మనము బాడీ పార్ట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇది 4 మడతల కిందనే ఉంది. అయితే మనకు కావాల్సింది ఎంతో అంతే తీసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి 14 ఇంచెస్ వరకు నేను ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే బాడీ పార్ట్కు 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. అంటే 14 అంటే మనకు 13 ఇంచెస్ వస్తుంది, ఎందుకంటే కుట్లలోకి 1 ఇంచ్ పోతుంది కదా. ఇదిగోండి అంతా మనం 14 ఇంచెస్ వరకు మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ఇది బాడీ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా 14 ఇంచెస్ వరకు అంతా కూడా మార్కింగ్ వేసుకొని చేసుకోవాలి. ఇది కట్ చేసుకుందాం. ఇక ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం. సరిగ్గా చూసుకోవాలి, మడతలు సరిగ్గా కరెక్ట్గా ఉన్నాయా లేదని 2 వైపులా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడు రావద్దు, ఎందుకంటే మళ్ళీ మనకు ఎగుడు దిగుడు వస్తే ఇక్కడికే తక్కువ ఉంది క్లాత్, బాగోదు కదా. ఇదిగోండి ఇలా 14 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 14 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఇప్పుడు ఇది కిందిది ఉంది కదా బార్డర్ది, ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, ఈ బార్డర్ అంతా రావాలి మనకు. అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నడుము దగ్గర ఇలా ఫోల్డింగ్స్ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని అలా కుట్టుకోవాలి. అలాగైతేనే మనకి మెటీరియల్ అనేది స్టిచ్చింగ్ వస్తుందండి బార్డర్తో సహా. లేకపోతే కట్స్ పెట్టుకోవాలి, అలా కాకుండా కట్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇదిగో చూడండి, ఇది 20 ఇంచెస్ ఉంది, అంటే 10 ఇంచెస్ ఉంది 4 మడతల కింద. అంటే ఇప్పుడు 10 ఇంచెస్ అవుతుంది కదా. షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మరి చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ చెస్ట్ లూజు. ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను.
హ్యాండ్స్ చిన్న హ్యాండ్సేనండి, 3 ఇంచెస్ ఉంటాయి హ్యాండ్స్. అందుకోసం ఇది 3 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఒకవేళ 3/4 హ్యాండ్స్ పెట్టాలని అనుకోండి, అప్పుడు 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఏది చంక భాగం. ఇదిగోండి ఇలా 16 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది చిన్న పొట్టి హ్యాండ్స్కి అయితే ఇప్పుడు 5 ఇంచెస్ సరిపోతుంది చంక భాగం. ఒకవేళ 3/4 హ్యాండ్స్ కానీ లేకపోతే ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకుంటే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఏది చంక భాగం. ఇదిగోండి ఇక్కడ నడుము చూసుకుంటున్నాను. నడుము వచ్చేసి 18 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నడుము. ఇదిగోండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా మెజర్మెంట్ వేసుకొని మనం ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు ఇది అసలు మెజర్మెంట్ ఇది. ఇదిగో చూడండి ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా నుంచి కట్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ వేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది బాడీ పార్ట్ నేను కట్ చేసేది, బాడీ పార్ట్. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇక్కడ మనకు మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి గుర్తుండడానికి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ నేను 2 రౌండే పెడుతున్నానండి. ఎందుకంటే ఇది ప్యాంట్ క్లాత్తో పైపింగ్ వేయాలనుకుంటున్నాను, అదే గోటు వేయాలనుకుంటున్నాను. 1/2 ఇంచుతో గోటు వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా వేస్తున్నానండి. రౌండ్ అయితేనే బాగుంటుంది అలా. ఇక మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ నెక్ కొదులు పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలా రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గా పెట్టమని అన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా రౌండ్ అనేది ఇలా బ్రాడ్గా రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదిగో చూడండి 2 వైపులా నేను రెండు రౌండ్ నెక్కే పెట్టేశాను. ఇంకాస్త మనకు వెనకకి ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ముందుకైతే సరిపోతుంది, ఎందుకంటే సన్నగా ఉంది కదా అమ్మాయి. మనకు 16 ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటేనే మనకు తెలిసిపోతుంది లావుగా ఉందా సన్నగా ఉందా అనేది. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. ఇది హ్యాండ్స్ ఇక మనకు ఇదిగోండి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది, అంటే ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇక పొడవు వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్స్. ఇలా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, ఫుడ్ ఛానల్ విశిష్ట ఫుడ్ అని. దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. రెండిటికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇక హ్యాండ్స్ కట్ చేసుకున్నాక మార్కింగ్ ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోచంక తీస్తున్నాను. ఫ్రంట్ పార్టే తీయాలండి లోచంక అనేది, 2 వైపులా తీయకూడదు. ఈ హ్యాండ్స్కు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఇక ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ వేసుకుందాం. లైనింగ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి లైనింగ్ ఇలా వేసుకొని లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఇది డబుల్ ఉంది కదా, ఇలా మనకు అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఏదైనా కూడా ఫస్ట్ మనం 1-2 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ప్రతి వీడియోలో ఇదే మాట చెప్తున్నానండి. 1-2 సార్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు చూసుకొని మీ ఐడియా ప్రకారం కట్ చేసుకోవాలండి. క్లాత్ ఎలా అయితే మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేది చూసుకోవాలి తప్పనిసరిగా. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్తో కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి బాడీ పార్ట్ కట్ చేశాను. ఇది జాయింటింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక కిందికి మనకు బార్డర్కి వచ్చేసింది కదా, కింది పార్ట్కు కట్ చేసుకోవాలి. ఇది ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ సరిపోతుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచ్చింగ్ ఎలా చేయాలి మోడల్గా చూపిస్తానండి తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.